మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి వనవాసి సేవా ప్రకల్ప ట్రస్ట్ అనే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చెంచు సామూహిక వివాహాలకి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అదేవిధంగా హైకోర్టు జడ్జి మాధవీలత, అదేవిధంగా మాజీ గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయతో పాటుగా పుర ప్రముఖులందరూ పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చెంచు గ్రామాలలో ఉన్నటువంటి చెంచు పెంటలకు సంబంధించినటువంటి వధువులు నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు 111 మంది జంటలను సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా 111 మంది జంటలకి సామూహికంగా వివాహాలు జరిపిస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇక్కడ 111 మంది జంటలకి కావలసినటువంటి వివాహానికి సంబంధించినటువంటి వస్తువులు అందజేయడము, పట్టు వస్త్రాలు సమర్పించడము, గవర్నర్ యొక్క ఆధ్వర్యంలో వివాహాలు నిర్వహించడము, వాళ్ళందరికీ కూడా గవర్నర్తో పాటుగా మాధవీలత, హైకోర్టు జడ్జి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పట్టణ ప్రాంతం నుంచి కూడా అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చెంచులందరినీ కూడా ఒక చోట చేర్చి 111 మంది జంటలకు కూడా వివాహాలు చేర్పించడం అనేది కూడా ఇక్కడ పట్టణ ప్రాంతంలో అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి. ఇలాంటి అద్భుతమైన ఘట్టానికి కూడా గవర్నర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, చెంచులని పట్టణ ప్రాంతంలోకి తీసుకురావడము, వీళ్ళందరూ కూడా వివాహాలు జరిపించడము కూడా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి పుర ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.